హాయ్ అండి, అందరికీ నమస్కారం. గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి, మనిషి జీవించి ఉండగా వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనము ఉపయోగించకూడదు అని చెప్పబడింది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నారంటే, మానవ జీవితంలో పుట్టినవాడికి మరణం తప్పదని, అనివార్యమగు ఈ సత్యాన్ని గ్రహించి శోకాన్ని వీడాలని చెప్పాడు. ఈ భూమి మీద ఎవరు పుట్టినా కూడా వారికి మరణం అనేది ఖాయం. ఇదే ప్రకృతి యొక్క ధర్మం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మరణం అనేది ఎవరూ కాదనలేని సత్యం. మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా తన శరీరాన్ని వదులుకోవాలి. మరియు శరీరంతో పాటు అతను కొన్ని భౌతిక వస్తువులను కూడా వదులుకోవాల్సి వస్తుంది. మరణం అనంతరం ఒక వ్యక్తి తనతో పాటు వస్తువులను తీసుకెళ్లలేరు. వారి పాపాలు మరియు పుణ్యాలను మాత్రమే వారితో తీసుకువెళ్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో చెడు పనులను కంటే మంచి పనులను ఎక్కువగా చేసినట్లయితే మరణ సమయంలో వారికి కష్టాలు ఉండవు మరియు వారి ఆత్మ సహజంగా శరీరాన్ని వదిలి వెళ్తుంది. అంటే వారికి చాలా సునాయాసంగా మరణం అనేది సంభవిస్తుంది అని అర్థము. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో పుణ్యాల కంటే ఎక్కువ పాపాలు చేసినట్లయితే వారి మరణము చాలా బాధాకరమైనది మరియు మరణ సమయంలో వారు చాలా బాధను భరించవలసి ఉంటుంది. అటువంటి వారిపై అసలు కనికరాన్ని చూపించరు. వారిని తాళ్లతో కట్టి యమలోకానికి తీసుకుని వెళ్తారు. పాపాత్ముడు యమలోకంలో వెళ్లే మార్గంలో ఉన్నప్పుడు అతను చాలా బాధలను అనుభవిస్తాడు. అతను ఏడుస్తూ నరకం యుద్ధంలో నడుస్తాడు. కానీ యమదూతలు అతనిపై కనికరమే చూపించరు మరియు వారు మరింత బాధను కలిగిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఆత్మకు సొంతం అనేది ఏదీ లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆత్మ శాశ్వతమైనది, అంతం లేనిది. ఆత్మచర్యలకు అనుగుణంగా పదే పదే నిందిస్తూ ఉంటుంది. మానవ శరీరం కూడా దాని సొంతం కాదు. అది కూడా భగవంతుని దయతో కొద్ది కాలానికి మాత్రమే లభిస్తుంది. అది ఒకరోజు పంచభూతాలలో కలిసిపోతుంది. అయితే మరణం తర్వాత కూడా ఆ వ్యక్తి తన భౌతిక వస్తువులతో తన అనుబంధాన్ని విడిచిపెట్టి భగవంతునికి పూర్తిగా లొంగనంత కాలం కూడా ప్రతి వ్యక్తి కూడా భూమిపై వివిధ రూపాలలో వివిధ జాతులలో సంచరిస్తూనే ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కొన్నిసార్లు మరణం తర్వాత వ్యక్తి ఆత్మ భూలోకంలోనే సంచరిస్తూ ఉంటుంది. అంటే తను ప్రేతగా మారుతాడు. వ్యక్తి అకాల మరణం చెందినట్లయితే ప్రేతయోనిలోనే జన్మిస్తాడు. తన కుటుంబ సభ్యులకు బాధను కలిగించడం ప్రారంభిస్తాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మనలో కొందరు వారు ప్రేమించిన వ్యక్తులు చనిపోతే వారి జ్ఞాపకార్థంగా వారు ఉపయోగించే వస్తువులను వారితో ఉంచుకుంటారు. మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంది. కానీ ఒక వ్యక్తి మరణించగానే ఆ వ్యక్తి యొక్క ఆత్మ బంధాల నుండి విముక్తి పొందుకుంటుంది. కానీ మరణించిన వ్యక్తిని బాగా ప్రేమించేవారు కొందరుంటారు. వారు మరణించిన వ్యక్తికి గుర్తుగా కొన్ని వస్తువులను దగ్గరుంచుకుంటారు మరియు వాటిని ఉపయోగించడం కూడా మొదలు పెడతారు. కానీ గరుడ పురాణం ప్రకారం మరణించే వ్యక్తికి సంబంధించిన వస్తువులను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శక్తి ఆ వస్తువులో కలిగి ఉంటాయి. మరణం అనంతరం కూడా వస్తువులతో ఆ వ్యక్తి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగించినట్లయితే మరణించిన ఆత్మ వారికి వివిధ మార్గాలలో ఇబ్బందులను కలిగించడం ప్రారంభిస్తుంది. మరణించిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకోవడం వల్ల లేదా వాటిని ఉపయోగించడం వల్ల వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కొంటాము. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరూ కూడా ఉపయోగించకూడదు. వాటిని ఇంట్లో సురక్షితంగానే ఉంచవచ్చు లేదా ఏదైనా నదిలో పారేయవచ్చు. కానీ వాటిని ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే మరణించిన వ్యక్తికి ఇష్టమైన వస్తువులను దానం చేయాలి. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క గుర్తుగా అందరూ వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాటిని సరైన దిశలో సరైన రూమ్లో పెట్టకపోతే మీరు మీ కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో పెద్దలు చనిపోతే వారి ఫోటోలు ఇంట్లో వేలాడతీస్తాం. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒక కారణం ఏమిటంటే వారి జ్ఞాపకం మన మదిలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. చాలామంది ఇంట్లోని గదిలో తమ పెద్దల ఫోటో పెట్టుకుంటారు. మరికొందరు పడక గదికి దగ్గరగా ఉంచుతారు.
మీ ఇంట్లో మరణించిన వారి ఫోటో ఉంటే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తుంటారు. అయితే మీ ఇంట్లో పెద్దల ఫోటోలను ఉంచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు. ఇది మీ ఇంటికి నష్టం కలిగిస్తుంది. ఇంట్లో మీ పెద్దల ఫోటోలు ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం. చనిపోయిన పూర్వీకులు ఫోటోను ఇంట్లో ఉంచేటప్పుడు ఆ ఫోటోలను ఇంట్లో సెల్ఫ్ లేదా అల్మారాల్లో ఉంచాలి. పూర్వీకులు ఆ ఫోటోను ఏ కారణం చేతను ఉపయోగించరాదు. అలా చేస్తే మీరు మీ పూర్వీకులను అవమానించినట్లే అవుతుంది మరియు మీరు వారి ఆశీర్వాదం పొందలేరు. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకోకూడదు. ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఫోటో ఉంటే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉండడం వల్ల ఇల్లు అందంగా కనిపించదు, ఇల్లు చెడిపోతుందని అంటారు. కాబట్టి ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఒక్క ఫోటో ఉంటే చాలు. దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటో పెట్టకండి. కొన్ని ఇళ్లలో దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉంచుతారు. ఇలా ఏ కారణం చేతనైనా ఇలా చేయకండి. ఇది ఇంట్లో అశాంతిని సృష్టించవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిశలో ఉంచాలి. చిత్రాన్ని ఉత్తర దిశలో ఉంచడం ద్వారా చిత్రం దక్షిణ దిశకు ఎదురుగా ఉంటుంది. ఎందుకంటే దక్షిణ దిశను పూర్వీకుల దిశగా పరిగణిస్తారు. అందుకే పూర్వీకుల చిత్రపటాలను దక్షిణ దిశగా ప్రతిముఖంగా ఉంచాలి. స్టీల్ చిత్రాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ మరియు పడమర గోడలపై ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి సుఖము ఐశ్వర్యము చెడిపోతాయి. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధించిన కొన్ని వస్తువులు అసలు ఉపయోగించకూడదు. వాటిల్లో మొదటిది బట్టలు. మరణించిన వ్యక్తి యొక్క బట్టలు ఇంటిలో వారు అసలు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన ప్రియమైన వారిని గుర్తుంచుకుంటుంది. దానివల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన బట్టలను ధరించిన వ్యక్తులను అంటే కుటుంబ సభ్యుల వెంటే ఉంటుంది. వారికి మనశ్శాంతిని దూరం చేస్తుంది. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క బట్టలను కుటుంబ సభ్యులు అసలు ఉపయోగించకూడదు. అలాగే మరణించిన వ్యక్తి గడియారం ధరించినట్లు అయితే ఆ గడియారాన్ని కూడా ఇంటి సభ్యులు ఉపయోగించకూడదు. నిజానికి చనిపోయిన వ్యక్తి యొక్క మంచి మరియు చెడు సమయానికి సాక్షిగా ఆ గడియారం మరణించిన వ్యక్తి యొక్క వాచిని ఇంట్లో కుటుంబ సభ్యులు పొరపాటున కూడా ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు కలలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే చనిపోయిన వారి నగలను కూడా కుటుంబ సభ్యులు ఉపయోగించకూడదు అని గరుడ పురాణం చెప్తుంది. మనిషి జీవించి ఉన్నప్పుడు నగలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటారు. వాటిపై గొప్ప అనుబంధాన్ని పెంచుకుంటారు. అలాంటి నగలను మరణించిన తర్వాత ఆ వ్యక్తి తనతో తీసుకొని వెళ్ళలేడు. దీని కారణంగా నగలపై ఆత్మకు ఎంతో కొంత ఆశ ఉంటుంది. అలాంటి నగలను కుటుంబ సభ్యులు ధరిస్తే వారికి సుఖం అనేది ఉండదు. మరణించిన వ్యక్తి యొక్క నగలు డైరెక్టుగా కాకుండా వాటిని మళ్ళీ కొత్త బంగారంగా చేసి వేసుకుంటే సరిపోతుంది. మరణించిన వారి నగలు మనవళ్లకు మనవరాళ్లకు ఇస్తుంటారు. అలాంటి వారు కూడా వాటిని మార్పించుకొని కొత్తవి చేయించుకుని ధరిస్తే మంచిది. అలాగే మరణించిన వ్యక్తి యొక్క దువ్వెన పాదరక్షకులు కూడా అసలు వాడకూడదు. వీటిలో మనిషి యొక్క చెడు శక్తి దాగి ఉంటుంది. వారి దరిద్రం మీ వస్తువులలో ఉంటుంది. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క దువ్వెనలను అసలు ఉపయోగించకండి. అలాగే వారు బ్రతికి ఉండగా ఉపయోగించిన పాదరక్షకులను కూడా ధరించకండి. మరణించిన వ్యక్తి యొక్క ఈ వస్తువులు మీరు తెలిసి తెలియకైనా ఇప్పటి వరకు వాడుతున్నట్లయితే వెంటనే వాటిని తీసి బయటపడేయండి. మరి తెలుసుకున్నారు కదా, మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులు ధరించడం వలన మన చెడు శక్తుల బారిన పడతాము మరియు ఆ వస్తువులకు దూరంగా ఉండండి. వాటిని ధరించకుండా జాగ్రత్త పడండి. ఆనందంగా జీవించండి. ఎవరైనా ఇంట్లో చనిపోతే వారి వస్తువులను ఏం చేయాలి, వారు వాడే వస్తువులు మంచాలు కానీ బట్టలు కానీ వాటిని ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి చనిపోయిన వారి వస్తువులను ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది. వారి వస్తువుల కోసం వారి కుటుంబ సభ్యులు పోట్లాడుకుంటారు. బంగారం, డబ్బులు అయితే ఇంకా ఎక్కువగా వాటి కోసం కొట్టుకుంటారు. చనిపోయారు అన్న బాధ కన్నా వీటిని ఇవ్వలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. తల్లి లేదా తండ్రి కావచ్చు, వారే లేనప్పుడు ఈ వస్తువులు మాకెందుకు అనే ఆలోచన ఈ కాలంలో ఎవరికీ లేదు. కొంతమంది అయితే చనిపోయిన వారి బాడీని కూడా తీయడానికి వీలు లేదని పోట్లాడుకుంటారు.
మాకు ఆస్తిని పంచితే కానీ ఈ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని. కుటుంబాలు చాలా ఉన్నాయి. చనిపోయిన వారి వస్తువులు ధరిస్తే ఆ ఆత్మ అనేది పసిగట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందేమో అని ధరించవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేటి సమాజంలో అందరూ ఖరీదైన వస్త్రాలను ధరిస్తున్నారు. వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి వాష్లు వచ్చేసాయి. డ్రై వాష్లు, డ్రై క్లీనర్ లాంటి వాష్ చేయడం అంటే క్రిములు ఏమీ ఉండవని వాటిల్లో వేసి వాష్ చేస్తున్నారు. మీరు వాటిని డ్రై వాష్కి ఇచ్చి వాటిని ధరిస్తే తాలూకు ప్రభావం అనేది వాటి మీద ఉండదు. అలాగే చనిపోయిన వారు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ తాలూకు నమూనాలు ఆ వస్త్రాలతో ఉంటాయి. వాటిని మనం ధరిస్తే అవి మనకు రావటం జరుగుతుంది. ఇలా చనిపోయిన వారి వస్త్రాలు ధరించకూడదు అని దానికి ఎన్నో రకాల కారణాలను చెప్పుకోవచ్చు. కాబట్టి కెమికల్తో కలిపి డ్రై వాష్ చేయించుకున్న తర్వాత ఆ దుస్తులను మీరు ధరించవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ఖరీదైన వస్త్రాలను ధరిస్తున్నారు. వాటిని ఇవ్వాలన్నా పరేయాలన్నా మనసు రాదు. కాబట్టి ఈ విధంగా డ్రై వాష్ చేసిన తర్వాత ఆ దుస్తువులను ధరించవచ్చు. మరియు వాళ్ళ వస్తువులు, వాళ్ళు తిన్న పళ్ళెం కానీ గ్లాసులు కానీ ఏం చేయాలంటే కొంతమంది స్తోమత ఉన్నవారు వెండి పళ్ళాలు, వెండి గ్లాసులు వాడుతున్నారు. వాటిని ఏం చేయాలంటే వాటిని కరిగించి కొత్తవి తయారు చేయించుకొని మీరు వాడుకోవచ్చు. వాటితో తయారు చేయించుకున్న వెండి వస్తువులు దేవత ఆరాధనకు పనికిరావు. వాటిని మీరు తినడానికి, మీ ఇంటికి ఎవరైనా వస్తే వాటిల్లో పెట్టి ఇవ్వడానికి మాత్రమే పనికొస్తాయి. అదే ఇత్తడి, రాగి, స్టీల్ ప్లేట్లు అయితే ఎవరికైనా దానంగా పేదవారికి ఇవ్వవచ్చు. మంచం మీద చనిపోతే మంచాన్ని ఇచ్చేయాలి. పూర్వకాలంలో నవారు మంచాలు ఉండేవి. వాటిని చాకలి వాళ్ళు తీసుకొని ఇంటికి శుభ్రం చేసి వెళ్ళేవారు. కానీ నేటి కాలంలో ఖరీదైన మంచాలను వాడుతున్నారు. కాబట్టి మంచాలు మార్చకపోయినా వారు వాడిన దిండు పరుపులను తీసేయాలి. 15 రోజులు లేదా 16వ రోజున పండితులు కర్మకాండలు చేసినప్పుడు అన్ని గదులతో పాటు మంచానికి కూడా ప్రోక్షణ గోమూత్రంతో చేస్తారు. అలా చేస్తే ఆ తాలూకు దోషాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. ఇలా ఆవు మూత్రంతో ప్రోక్షణ చేయడం వలన ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోతుందని శాస్త్రీయత మనకు ఆరోగ్యంతో కలిసి అందించింది ఈ హైందవ సాంప్రదాయం. అందులో భాగంగానే మనం ఇవన్నీ కూడా ఆచరించాలి. కొంతమంది వారి ఆస్తులను, వస్తువులను ఇలా పంచుకుంటూ ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చేసరికి మా అమ్మకు ఉంది ఈ అనారోగ్యం, అందుకే మాకు వచ్చిందంటుంటారు. ఇలా మనం అనే మాటలు, మన చేష్టల వలన పితృదేవతలను కష్టపెట్టిన వాళ్ళమవుతాము. ఈ మాటలకు కష్టపడుతుంటారు. కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసినవన్నీ కూడా చేసి వాటితో ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి ముందు ఇంటికి సున్నం వేయడం వలన వాటి తాలూకు ప్రభావం సున్నం వేయటం వలన పోతుందని కొంతమంది ఇంటికి సున్నాన్ని వేస్తారు. సున్నం వేసి పిండ ప్రదానం చేసి మరుసటి రోజు పండుగ చేసి ఇంటి ఆడపడుచులకు ఒడిబియ్యం పోసి ఇలా సంవత్సరం తర్వాత శుభకార్యాలను మొదలు పెడతారు. ఇలా అనేక సాంప్రదాయాల వెనుక ఒక అంతరార్థం అనేది ఖచ్చితంగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. చనిపోయిన తర్వాత వారి వస్తువులు ఎందుకు వాడకూడదు అనేది ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ విషయాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.